Hi, I'm Sreeram. I completed my Masters in Annapurna Film School, specialized in cinematography. Working in the Telugu film industry from the last couple of years. What I feel is, ఎంత నేర్చుకుని there is always something to learn. నెట్లో ఎంత బ్రౌజ్ చేసినా కొన్ని విషయాలకి ఆన్సర్ దొరకవు. సో టెక్నికలీ బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్తో మాట్లాడి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనిపించింది. అలానే మీతో షేర్ చేసుకోవచ్చు అనిపించింది. అలా వచ్చిన ఈ ఐడియానే క్రాఫ్ట్ కహాని. సో హియర్ వి ఆర్ విత్ అవర్ ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ వంశీ patchipulsu. His works include Major, the recent blockbuster, వరుడు కావాలి, ఎవరు. Hello sir, welcome to the show. Thank you for coming. We are very happy to start with. Thank you. Sir, my viewers kosam a little self introduction about yourself. Like 2007-8 I started with animations and VFX. Oh, animation. Yeah. Later then what do you say, into edit, and from there photography, and from there cinematography. My first film first release is Evaru. Oh. In 2019. Then Varudu Kavalu, and now latest is Major. Recent first. Yeah. Recent first. Sir, we have to start with very basic question, sir. మీరు అసలు ఒక స్క్రిప్ట్ వినగానే కెమెరాని లెన్సెస్ని ఎలా చూస్ చేసుకుంటారు అసలు? స్క్రిప్ట్ యాక్చువల్లీ వినంగానే కాదు, వాట్ ఐ డూ ఇస్ ఐ రీడ్ ద స్క్రిప్ట్ ఫస్ట్ అండ్ దెన్ ఐ లిసన్ టు ద నెరేషన్. ఓకే. సో చదువుతున్నప్పుడు ఐ హ్యావ్ ఏ లిటిల్ విజన్ ఒకటి వస్తుంటుంది కదా, సెల్ఫ్ విజన్ ఒకటి వస్తుంది కదా. సో అందులోనే మోస్ట్లీ ఐ ఫిక్స్ అవుట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ కెమెరా ఐ కెన్ యూస్. బికాస్ అంటే నో టూ స్టోరీస్ ఆర్ ది సేమ్, రెండు స్టోరీస్ ఏవి ఒకటి కాదు. అండ్ ఆల్సో ఒక థ్రిల్లర్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకొక 2-3 years తర్వాత ఇంకొక థ్రిల్లర్ చేశాను. నాట్ 2 thrillers ఆల్సో ఇస్ ద సేమ్. సో దీనికి ఒక కెమెరా వాడితే దానికి ఇంకో కెమెరా వాడచ్చు, దానికి ఒక లెన్స్ వాడితే దానికి ఒక లెన్స్ వాడచ్చు. లైక్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వీఆర్ మోర్ దెన్ ఏ టెక్నీషియన్స్, వీఆర్ ఆర్టిస్ట్. సో హెడ్లోని వాట్ కైండ్ ఆఫ్ స్మూత్నెస్ ఆఫ్ ది లెన్స్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ సాచురేషన్స్ కావాలి, వాట్ కెమెరా వుడ్ బి అనేది సెల్ఫ్ విజన్లో మనకు ఒక క్లారిటీ పిక్చర్ వచ్చేస్తుంది. సార్ ఫస్ట్ ఖచ్చితంగా స్క్రిప్ట్ మీరు సెల్ఫ్ చదువుకుంటాకే నరేషన్ అంటారా డైరెక్టర్ దగ్గర? ఆల్మోస్ట్ ఐ డూ ద సేమ్ థింగ్. సెమీ బౌండెడ్ ఉన్నా సరే నేను ముందు చదివిన తర్వాత వినటానికి ఇష్టపడతా. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ మీ ఇన్, అంటే అది అందరికీ వర్కౌట్ అవుతుంది అని కాదు, బట్ నాకు వర్కౌట్ అవుతుంది ఏంటి అంటే ఫస్ట్ చదువుతున్నప్పుడు ఐ హ్యావ్ ఏ విజన్ కదా. లేటర్ ఆన్ వింటాను, కథ వింటాను. విన్నప్పుడు డైరెక్ట్లీ విల్ బీ సేయింగ్ వాట్ హీఈస్ సీయింగ్ అవుట్ ఆఫ్ దట్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లోని తను ఎట్లా నెరేట్ చేద్దాం అనుకున్నాడు అన్నది చూశాడు. ఇఫ్ ఇట్ ఇస్ సమ్ లైక్ 50-70% మ్యాచెస్, దెన్ బూమ్ యూ హ్యావ్ ద ఫిల్మ్. ఓకే, మ్యాచింగ్ కూడా మనకు అర్థమైపోయింది. సార్ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు కెమెరా లెన్స్ మీరు ఆ విజన్లో ఉన్నప్పుడు లైటింగ్ ప్యాటర్న్, సెట్, ఫిల్మ్ యొక్క టోన్, ఇవన్నీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ మీరు ఫస్ట్ టైం వేసుకుంటారు కదా? అంటే నాకు అదే చెప్తున్నా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉండొచ్చు. బట్ నాకు ఏంటంటే ముందుగానే వాట్ కైండ్ ఆఫ్ కెమెరా, వాట్ కైండ్ ఆఫ్ కలర్స్ అది వస్తుంది కదా. ఆల్సో కమింగ్ టు ద టోన్ అండ్ స్టఫ్, ఫిలిం టోన్లోకి వచ్చేసరికి దట్ ఈస్ ఎ లిటిల్ ట్రిక్కీ. కొందరికి దే డూ రీసెర్చ్, ఈవెన్ ఐ డూ ఎ లిటిల్ రీసెర్చ్ ఏది సెట్ అవుతుంది అని. బట్ ఇదంతా కాకుండా ఇనీషియల్గానే సమ్ ర్యాండమ్ సీన్ ఇన్ ద స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ ఇమేజ్ ఇన్ ద బ్రెయిన్. ఐ గెస్ అందరికీ వస్తుంది అది, ఒక ర్యాండమ్ ఇమేజ్ వస్తుంది. పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఏం చెప్పినా కూడా మనం పిక్చరైజ్ చేసుకుంటాం కదా. దట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్. ఐదర్ ఆ ఫ్రేమ్ అలా వచ్చిందా లేదా అన్నది కాదు, దట్ వాట్ ఈస్ ద లైటింగ్ మూడ్ కానీ, మూడ్ ఆఫ్ ది ఫిల్మ్, ద కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి కదా, అది you'll get it while imagining, I mean while visualizing. That is fresh thought. బయట నుంచి ఏది ఫోర్స్ ఏం లేదు, మీకు జనరేట్ అయ్యింది. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఫ్రేమ్ మ్యాక్సిమమ్ ఐ విల్ ట్రై టు గెట్ ఎ రిఫరెన్స్ ఆఫ్ దట్ ఫ్రేమ్ ఫ్రమ్ సమ్వేర్. ఎలాగో ఒకలాగా షార్ట్ డెక్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఐ విల్ జనరేట్ ఇట్. మేబీ ఐ విల్ చెక్ ఇట్ అవుట్ ఎ లాట్ ఆఫ్ ఫ్రేమ్స్, పెయింటింగ్స్ అవి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్, ఐ విల్ గ్రేడ్ ఇట్ ఎ లిటిల్ టు సెట్ ఇట్ టు వాట్ is in my head. Okay. And then keep that. దాని నుంచే కలర్ ప్యాలెట్ కూడా తీసేసేయచ్చు. నైస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లైటింగ్ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎవరు. ఓకే. ఆల్ మై ఫిల్మ్స్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ దెమ్ టు లుక్ ఆల్మోస్ట్ లైక్ రియలిస్టిక్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు లుక్ అన్రియలిస్టిక్, బికాస్ ఐ కాంట్ బిలీవ్. సో ఎవరుకి రియలిస్టిక్ సెన్స్ వేరు, మేజర్కి రియలిస్టిక్ సెన్స్ వేరు, వరుడు కావాలకి రియలిస్టిక్ సెన్స్ వేరు, అన్నిటికీ వేరుంటుంది. బట్ ఆల్ ఐ ఫాలో ఇస్ ద సన్, హౌ ద సన్లైట్ ఇస్, హౌ ఇట్ ఈస్ బౌన్సింగ్, హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్, రిఫ్రాక్టింగ్,
the same wall, this same wall actually looks a little different in the morning sunlight and afternoon sunlight. Sir, to add with your answer, డైరెక్టర్కి ఒక రాసుకునేటప్పుడు ఒక టోన్లో అనుకుంటారు కదా వాళ్ళు కూడా, సేమ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పిక్చర్. హౌ డూ యూ మేనేజ్ బోత్ ద ఇమాజినేషన్స్? Before going to the set, you have to bake it up. లేదంటే ఇట్ విల్ బీ రియలీ హార్డ్ టు వర్క్ ఆన్ సెట్ ఫర్ బోత్ పీపుల్, ఫర్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ సినిమాటోగ్రఫర్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఆర్ వాట్ ఐ ఈవెన్ డూ ఇస్, వింటున్నప్పుడు చెప్తున్నాను కదా, లైక్ చదువుతున్నప్పుడు ఒక విజన్ వస్తుంది, ఒక ఇమాజినేషన్ వస్తుంది, అలాగే వింటున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ విజన్ వస్తుంది. యూ హ్యావ్ టు బేక్ ఇట్ టుగెదర్, అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్. సార్ ఇంకోటి మీరు చెప్పిన ఆన్సర్లో సన్ని ఎక్కువ తీసుకుంటా అన్నారు కదా, మీరు మ్యాక్సిమం ఎంతవరకు వాడతారు సార్ అట్లా సన్స్ని? చాలామంది సన్ని కంప్లీట్గా కట్ చేసుకుని ఏదో ఒకటి కొంతమంది అట్లా వాడుతుంటారు. హౌ డూ యూ యూజ్ సన్ మోర్? ఇట్ కమ్స్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఓకే, ఇఫ్ యూఆర్ షూటింగ్ ఇంటీరియరే షూట్ చేస్తున్నావు అంటే లైట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్. ఎక్స్టీరియర్ ఏంటంటే లైట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ యువర్ కంట్రోల్. ఇనీషియల్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే లైక్ అప్రెంటిస్ కింద ఉండేవాడిని కదా, అప్పట్లో పేపర్లు మోసుకొని లైట్లు పెట్టి, అది ఎక్స్టీరియర్ అనేసరికి అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటీరియర్ అనేసరికి సినిమాటోగ్రఫీ కీప్ ఆన్ యాడింగ్ అప్ లైట్స్, దాన్ని కట్ చెయ్యి, ఇక్కడ ఇది అది ఇది అని చెప్పి చాలా వరకు ఉండేది. అంటే అక్కడ ఇట్ వాస్ లైక్ రియలీ వెక్సింగ్ అవుట్ అనమాట. అండ్ అక్కడ ఆ టైంలోని క్రియేటివ్గా అర్థం చేసుకోవడానికి ఏముండదు, టెక్నికల్గా వర్క్ చేసుకుంటూ మాన్యువల్గా వెళ్ళిపోవటమే. సో ఎక్స్టీరియర్ అయ్యేసరికి ఓకే సరే అయితే ఒక స్కిమ్మర్ పెట్టామా, ఒక బౌన్స్ బోర్డ్ పెట్టామా, ఒక లైట్ ఫిల్ చేసామా, సరిపోయింది అనుకున్నాం. బట్ వన్స్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ అండ్ వర్కింగ్ యాజ్ అ సినిమాటోగ్రఫర్. వన్స్ యూ కేమ్ ఇన్ టు ఆపరేటివ్ సినిమాటోగ్రఫీ ఆర్ ఎల్స్ సినిమాటోగ్రఫర్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ hell to shoot exterior. It is pleasant to shoot interior because light is under your control. So coming to your point again, సన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాను, ఐ టేక్ సన్ యాజ్ రిఫరెన్స్ పాయింట్. ఓకే, సో అట్ దిస్ పాయింట్ వేర్ ఇస్ ద విండో, హౌ ఇట్ మైట్ క్యాస్ట్ ఏ షాడో, హౌ ఇట్ మైట్ బౌన్స్ ద లైట్, ఆర్ వాట్ ఈస్ అ హ్యూ. ఒక హ్యూ ఉంటుంది కదా సన్కి, 6 o'clock ఉన్న హ్యూ యాక్చువల్లీ 8 o'clock చేంజ్ అవుతుంది. ఐ చేంజ్ ఇట్ అనమాట అకార్డింగ్లీ. సో ఐ ఫాలో దట్. మేబీ దట్ ఈస్ వాట్ I have to still master it. I'm just having a baby steps into it. Okay. So once I master it, maybe I'll be having the expertise to go much detail into it. Maybe that is making the look of it realistic. Yeah, maybe. Yeah. Script కూడా ఒకసారి మీరు ఇమాజిన్ చదువుకుంటారు కదా, like how many times you read the script again and again? You keep on reading so many times, or you just keep it because not to kill that imagination and again? See, maximum I read is 1 or 2 times అంతే. Yeah, ఎందుకంటే to keep it fresh and also anyway you have to read it before that particular scene happens. You read again. I have to read that particular scene. ఆ సీన్ ముందు ఏమైంది, ఆ సీన్ తర్వాత ఏమవుతుంది, to understand the flow of it. ఆ సీన్ ముందుగానే షూట్ చేసామంటే I would love to see it once. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు మేజర్, it was an extensive 3-year project. First thing, lot of lighting continuity. And lot of lighting continuity, and also gap వచ్చేస్తుంది కదా, like almost 8 months we haven't shot. 8 months లోని if you are working for another script it is different. 8 months you are sitting at home doing nothing but actually taking out a lot of feeding into your brain. So what you shot is you don't completely remember. So ఆ టైంలోని ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడానికి ఇఫ్ యూ కుడ్ సీ దట్ వాట్ ఈ షాట్ బిఫోర్. సార్ ఫిట్నెస్ గురించి, సినిమాగ్రఫీలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నా ఫీలింగ్. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అండ్ ఐ హర్డ్ దట్ యూ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ హ్యాండిల్ వర్క్. మీకు ఇష్టం అని నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఇష్టం హ్యాండిల్. అంటే ఇంతకుముందు హ్యాండిల్ అంటే భయం వేసేది. ఓకే, ఐ గెస్ యాక్చువల్లీ ఈవెన్ నవ్ మెనీ సినిమాటోగ్రాఫర్స్ డోంట్ టెన్ టు డూ హ్యాండిల్. బట్ ఫర్ మీ యాక్చువల్లీ మై స్టైల్ కమ్స్ ఫ్రమ్ హ్యాండిల్స్ అని నేను బిలీవ్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ఫిట్నెస్ అంటే రాంగ్ పర్సన్ టు ఆస్క్ ఏమో, బట్ యాక్చువల్లీ మీరు చేస్తారంటే ఇట్స్ ఆల్వేస్ దేర్ విత్ యూ అండ్ ఐ హర్డ్ దట్ యూ విల్ బి డూయింగ్ యోగా అండ్ ఆల్. అంటే యోగా ఎస్, ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, దట్ గేవ్ మీ ద ఫ్లెక్సిబిలిటీ.
అంటే యోగా చాలా హెల్ప్ చేసింది టు ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టఫ్. బట్ ఫిట్నెస్ అనేసరికి ఐ డెడ్ లైక్ టెన్నిస్ ఐ డెడ్, ఐ మీన్ ఇన్ జిమ్ I did cycling for a little while. Now I wanted to take swimming classes. Nice. So అంటే డిఫరెంట్ ఏదో పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే లైక్ ఒక పాయింట్లో ఉంటుంది, ఇంకో పాయింట్లో మళ్ళీ ఉండదు. మళ్ళీ ఓకే మళ్ళీ ఫిట్నెస్ పోయిందిరా, మళ్ళీ ఒకసారి చేయాలి, అగైన్ ఇట్ విల్ గో ఇన్ టు అనమాట. లైక్ మేబీ నౌ క్వైట్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ లైక్ ఏరియల్ యోగా, జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్. దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అంతే నాకు ఐ విల్ గెట్ బోర్డ్ అప్ ఈజీలీ విత్ ఎనీ వర్కౌట్ రొటీన్. సో ఐ కీప్ ఆన్ చేంజింగ్ థింగ్స్. మీరు అసలు ఫిట్నెస్ షూట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్స్ లైక్ 5 o'clock ఆర్ సంథింగ్ లైక్ దట్. లొకేషన్స్ దూరంగా ఉంటే ముందే వెళ్ళిపోతాం 4కి 5కి, అండ్ నైట్ 9 అవుతుంటుంది 10 అవుతుంటుంది. వీ విల్ బి ఎగ్జాస్టెడ్. మధ్యలో మనకి గ్యాప్ అనేది ఉండదు అసలు. యాక్టర్స్ కన్నా వేరే డిపార్ట్మెంట్స్ కన్నా కనీసం గ్యాప్ ఉండదు. వీ ఆల్వేస్ సిట్టింగ్ అట్ ద ఫ్రేమ్. అసలు అంత బిజీ షెడ్యూల్స్లో అంత అసలు మీకు ఆ ఓపిక, అసలు ఫిట్నెస్ అనేది అంటే మనకి మ్యాక్సిమం థింగ్ యాక్చువల్లీ వైల్ వీఆర్ వర్కింగ్ వచ్చేస్తుంది. అదేంటి ఆ స్ట్రెంగ్త్, అది మ్యాక్సిమం యూ కీప్ ఆన్ రన్నింగ్ ఆన్ ది ఫీల్డ్. యువర్ లెగ్స్ ఆర్ సినిమాటోగ్రాఫర్స్ లెగ్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. సో అది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ డోంట్ నీడ్ టు, అంటే నేనైతే అలా చేయలే. అదేంటి షూట్ అయిపోయిన తర్వాత 6 గంటలకి అయిపోయిన తర్వాత 7 గంటలు జిమ్ కొట్టేసి ఇంటికి వెళ్ళి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్లీప్ యూ డోంట్ వర్కౌట్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్లీప్ అట్లీస్ట్ 8 hours లేదు అనుకుంటే నేను వర్కౌట్ చేయను. లేదు అనుకుంటే లైక్ 15 days యూఆర్ షూటింగ్ ఆన్ ఏ స్కెడ్యూల్, తర్వాత గ్యాప్ ఉంటుంది, లేకుండా అయితే ఉండదు కదా. ఆర్ లైఫ్స్ ఆర్ లైక్ ఐదర్ యూఆర్ కంప్లీట్లీ బిజీ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఎస్. సో ఆ టైంలోని యూ కెన్ టేక్ ఏ రెజిమెంట్. సార్ ఇంకోటి నవ్వేడేస్ అసలు RRR కానీ మన మేజర్ కానీ లాట్ ఆఫ్ సీజీ వర్క్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ప్లీజ్ టెల్ అబౌట్ సీజీ వర్క్ గురించి. అసలు మన సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో సీజీ వర్క్ గురించి మనకు నాలెడ్జ్ ఎంత ఉండాలి అసలు? అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మేజర్ అండ్ టెల్ us, can you explain about some particular scene? See, coming to me, as I told you, I started into 2007-8 loni into CG. Yeah. I understood the grassroots level of understanding of CG. So I used to do roto, I used to do compositing, like a lot of green screen. ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నప్పుడు యూస్ టు గెట్ ఫ్యూ ఫ్రేమ్స్ అనమాట ఫ్రమ్ బయట నుంచి. ఓకే. వచ్చి దాని మీద వర్క్ చేసేవాళ్ళం. సో వీ గాట్ ఏ గ్రాస్ రూట్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నాలజీ. చాలా మారింది అప్పటి నుంచి ఇప్పటికి. ఇట్ వాస్ ఎనార్మస్లీ చేంజ్డ్. అప్పట్లో మార్కర్స్ పెట్టి ఒక మూమెంట్ షాట్ ఏమైనా చేయాలి అంటే మాకు భయం వేస్తుంది. సో ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ హ్యాండ్ హెల్డ్ ఆన్ ఏ గ్రీన్ స్క్రీన్. దట్ టెక్నాలజీ. సో అది అంటే మాకు కారిడోర్ సెట్స్ ఉన్నాయి, లైక్ కారిడోర్స్ ఉన్నాయి కదా తాజ్లోని. సో వీ బిల్ట్ 3 floors అండ్ ఆల్సో మధ్యలోని ఒక 2 bridges, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 10 సమ్ లైక్ క్లోజ్ టు 40-50 feet లెంత్ కారిడోర్. ఆ 50 feet అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ఎక్స్టెండ్. బికాస్ ఒరిజినల్ తాజ్లోని ఇట్ వాస్ లైక్ చాలా పెద్దది. వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్. సో అక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ హ్యాండిల్ చేస్తుంటాం. సో అండర్స్టాండింగ్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఎందుకు అంటే బేసిక్ థింగ్ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ సీయింగ్ నవ్ డేస్ ఇస్ ప్రీవిజ్ లేకుండా అయిపోతుంది, ప్రీవిజువలైజేషన్. సో ఐదర్ ఇట్ డజంట్ నీడ్ టు బీ ఆన్ కార్డ్స్ ఆర్ పేపర్ ఆన్ ఇమేజ్ ఉండక్కర్లేదు. ప్రీవిజువలైజేషన్ హెడ్లో ఉంటే చాలు, హెడ్లో ఉంటే సరిపోతుంది. లైక్ దిస్ ద ఓకే గ్రీన్ స్క్రీన్ పెడుతున్నాను, వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ జనరేటెడ్ ఓవర్ దేర్, వాట్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆఫ్టర్ జనరేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ దిస్ బోర్డ్ హ్యాస్ ఏ విండో హియర్. Okay, and we two are discussing. This window is not there and they kept a green screen. Okay. Window బయట ఏముంది? Is it day? Is it night? Okay. What kind of day time లోనే what kind of time it is? Okay. Or night time అక్కడ సోడియం వేపర్ ఉందా, ఎల్ఈడి ఉందా, ఆర్ ఎల్స్ ఒక నియాన్ సైన్ బోర్డ్ ఉందా, వాట్ ఈస్ దేర్? సో దాని తగ్గట్టుగా దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఫాలోయింగ్ ఆన్ హియర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే. యూ హ్యావ్ టు ప్రీ విజువలైజ్ ఇన్ అవర్ హెడ్ ఏమి రాబోతుంది అనేది. సో దట్ వన్ మెజారిటీ డైరెక్టర్స్ ఆల్సో ఇట్ షుడ్ బి దేర్. అంటే సినిమాటోగ్రాఫర్కి ఒక్కరికి అని కాదు, డైరెక్టర్ షుడ్ బి హ్యావింగ్ దట్ ఐడియా, సినిమాటోగ్రాఫర్ షుడ్ బి హ్యావింగ్ దట్ ఐడియా. ఇన్ కేస్ మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆర్ నాట్ టెక్నికలీ దట్ స్ట్రాంగ్. కొందరు, నాట్ అందరూ అనట్లేదు, కొందరు. మోస్ట్లీ ఫస్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి అంత టెక్నికల్ స్ట్రాంగ్ ఉండట్లేదు. సో ద సినిమాటోగ్రాఫర్ హ్యాస్ టు ఫిల్ ఇన్ దట్ గ్యాప్. సార్ ఇంకొకటి, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు
లైక్ కాస్ట్యూమ్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అవర్ సినిమాటోగ్రఫీ. మొత్తం మనం చూసే లుక్ అంతా వాళ్ళ కాస్ట్యూమ్స్లోని ఆ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కెన్ యూ టెల్ us ద కొలాబరేషన్ విత్ దెమ్? స్టార్టింగ్ స్టేజ్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మీరు ఎలా మాట్లాడుకుంటారు, కలర్ ప్యాలెట్స్ గురించి, బట్టల గురించి? నేను ఒక కలర్ ప్యాలెట్ అనుకుని ఐ జనరేట్ ఎ కలర్ ప్యాలెట్, ఐ విల్ గివ్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ ఎ పీడిఎఫ్ టు వర్క్ ఆన్ విత్. అది డైరెక్టర్కి ఇస్తాను, అక్కడ నుంచి పీడీకి, ఆ తర్వాత కాస్ట్యూమ్ హూ ఇస్ హ్యాండ్లింగ్ ది కాస్ట్యూమ్స్ వాళ్ళకి, ఇట్ విల్ గో ప్రొడక్షన్ డిజైనర్కి అండ్ కాస్ట్యూమ్స్. సో దీస్ టూ పీపుల్ ఐ వాంటెడ్ దెమ్ టు కొలాబరేట్ with me. I wanted to collaborate with them and have a thorough discussion over. Okay, this color is not going to work. If a PD says why it is not going to work, or this is going to work, why is it going to work, or costume person, they're going to come, they're going to share their ideas about color. So and also patterns kuda. ప్యాటర్న్స్ కూడా ఫిలింలోని ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ వాడతాం అనుకుంటున్నాము, ఐదర్ లెట్ ఇట్ బీ ఆన్ ది సెట్ ఆర్ ఎల్స్ ఆన్ ది పర్సన్. సో ఈవెన్ ప్యాటర్న్స్ డిఫైన్ ది క్యారెక్టర్, రైట్? సో ఆర్గానిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, లైన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ టేక్ దేర్ ఐడియాస్. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ బికాస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ వన్ పర్సన్స్, it's a collaborative effort, it's a teamwork. So I prefer actually discussing with them, taking their ideas also. నాదే చేయాలి అని కాదు. యు ఆర్ ఓకే సార్, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ స్పెసిఫిక్, లేదు ఇదే చేస్తా అని చెప్పి కొంతమంది వచ్చి కూర్చుంటారు అట్లా. అంటే ఉన్నారు, బట్ దట్ ఈస్ నాట్ మై వర్కింగ్ స్టైల్, ఇస్ వాట్ ఐ సెడ్, వాట్ ఐ మీన్. ఇట్స్ ఆల్వేస్ కొలాబరేటివ్ టీమ్ వర్క్. సార్ వేరే క్రాఫ్ట్స్ గురించి కూడా వెల్ యూర్ షూటింగ్, మనకి ఎడిట్ క్రాఫ్ట్ కానీ మ్యూజిక్ కానీ, హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫర్ అస్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్? వేరే క్రాఫ్ట్స్ కూడా మనకి కమింగ్ టు, అంటే ఎడిట్ గురించి ఒక దాని గురించి మంచి సెన్స్ ఉంటే సరిపోతుంది, ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే వన్స్ యూ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ ఎడిట్, యూ విల్ నో వేర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్యాన్ బి ప్లేస్డ్. సో అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ విజువల్. It is 50% visual, 50% sound. Visual you did whatever you wanted to, okay, then editor comes down, and the editor actually have to do justice to both. Even ended ante he have to do the justice to script through these two tools anamata. These two tools, so he have to have an approach on both sides. So if you have a little edit knowledge, you will understand where to give space for music to work out. Because akkada konni scenes untayi, I don't know, aesthetically speaking it is little tricky to explain on verbally. Like konni scenes untayi, adi enta visual ga pumping chesina sare, without sound it doesn't work. With just one note it will go to somewhere else. And I've seen few miracles happening, like ante ela ante akkada example like that I don't remember of, but అంటే ఎలా ఉంటుంది అంటే, ఐ వాంట్ టు గివ్ ది స్పెసిఫిక్ థింగ్, లైక్ ఆ సీన్ అంతా కట్ అయిపోయింది, యూ వాంట్ మ్యూజిక్ డైరెక్టర్ టు గివ్ సంథింగ్ ఓవర్ దేర్, హీ గివ్స్ సైలెన్స్, అండ్ బిలీవ్ మీ ఇట్ వర్క్స్ వండర్ఫుల్. ఇట్ వర్క్స్ వండర్ఫుల్. అంటే ఆ బీట్లో సైలెన్స్ ఇవ్వడానికి ముందు ఏం చేశాడు, దాని తర్వాత ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. సో ఈవెన్ జస్ట్ ఇన్ ద వే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండాలి, అదిరిపోవాలి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్తారు, డైరెక్టర్కి అలాగే ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటే సినిమా యాక్షన్ మీకు ఎక్కదు. సో ఐ కమ్ ఫ్రమ్ ఏ బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. సో మై ఫాదర్ హ్యాస్ ఏ ఫార్మసీ. సో దేర్ ఇస్ దిస్ ట్యాబ్లెట్లోని ఎస్ఆర్ అని రాసి ఉంటుంది కొన్ని ట్యాబ్లెట్స్లో, మోస్ట్లీ పెయిన్ కిల్లర్స్లోని. ఎస్ఆర్ అంటే సస్టైన్ రిలీజ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అప్రోచ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అనమాట. యూ హ్యావ్ టు సస్టైన్ ఫర్ ఎ వైల్, దెన్ రిలీజ్ ఇట్, దెన్ ద బూస్ట్ విల్ కమ్. అప్పుడు అన్ని ఫ్రేమ్స్ అద్భుతంగా ఉండాలి, ప్రతి నోటు అదరగొట్టేసేయాలి మ్యూజిక్లోని విజువల్లోని అని చెప్పాను. ఫిల్మ్కి ఒక స్టోరీకి ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ థింగ్. సార్ కంటిన్యూ విత్ ఆన్సర్. ఇప్పుడు కమర్షియల్ సినిమాస్ ఉంటాయి, ఆర్ట్ మూవీస్ అని ఉంటాయి. ఇట్స్ మన లైటింగ్ ప్యాటర్న్ కమర్షియల్ మూవీస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ మొత్తం వైట్ ఉండి డిఫ్యూజ్డ్ అయ్యి లైట్ అంతా లుకింగ్ రిచ్ అండ్ ఆల్. ఆర్టిస్ట్ లైట్ ఏమో వెరీ న్యాచురల్ థింగ్స్. వాట్ యూ ఫీల్ లైక్ విచ్ ఈస్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ టు డూ కమర్షియల్ లైటింగ్, ఆర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ టు డూ ఆర్ట్ లైటింగ్?
ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. వాట్ యూ ఇమాజిన్ అండ్ మీ కాంటెక్స్లోని ఇస్ మణిరత్నం ఫిలిం ఏంటి? ఇస్ ఇట్ కమర్షియల్ ఆర్ ఇట్ ఇస్ ఆర్ట్? ఐ ఫీల్ ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్. ఇక్కడ కాంట్ బి కదా, మీరు యాక్చువల్లీ డిఫరెన్షియేట్ చేస్తారు కదా, మీరు డిఫరెన్షియేట్ చేస్తారు కదా. సో గెట్ మీ ఇంటూ వన్ పాయింట్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, ట్రిక్కీ టు సే, రైట్? సో ఫర్ మీ, ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ మణిరత్నం గారు ఆల్సో, సార్ మీరు చేసే కమర్షియల్ సినిమాలో ఆర్ట్ ఫిల్మ్లా అని చెప్పంటే ఆయన కమర్షియల్ సినిమా అంటారు. ఓకే. బికాస్ హిస్ సెన్సిబిలిటీ ఆఫ్ కమర్షియలిజం ఇస్ డిఫరెంట్, హిస్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్, అండ్ బోయపాటి గారి కమర్షియలిజం ఇట్స్ ఎ డిఫరెంట్ వే. So all we do is commercial film. If we can't do a commercial film, a film doesn't survive. Okay. Either it be okay, art film అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జోబు నుంచి డబ్బులు తీయాలి తప్ప జోబులోకి డబ్బులు రావు అంటే ఎవరు పెట్టరు. సో దెర్ ఇస్ నో ఆర్ట్ ఫిల్మ్, దెర్ ఇస్ నో కమర్షియల్ ఫిల్మ్. ఫర్ మీ దెర్ ఇస్ సినిమా, ఐదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంతే. సార్, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళ రోల్ ఏంటి అసలు మీ దగ్గర? మూవీస్లో ఎలా వర్క్ చేయాలి? వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? కమింగ్ టు మై టీమ్, నాది యాక్చువల్లీ చాలా చిన్న టీం ఉంటుంది. నేను కొంచెం హ్యాండ్ పిక్డ్గా చిన్న టీమే మెయింటైన్ చేసుకుంటుంటాను. లైక్ ఐ హ్యావ్ వన్ ఆపరేటివ్, 1 or 2 అసోసియేట్స్ అండ్ 1 అసిస్టెంట్, అంతే. వెరీ లిటిల్ టీమ్. అంతే, ఒక 4 to 5, మ్యాక్స్ 4 to 5. సారీ, బట్ యు ఆర్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ దిస్. ఐ డోంట్ నో దట్. అండ్ అప్రెంటిస్ ఎవరైనా వచ్చినా సరే టేక్ ఫర్ ఏ స్కెడ్యూల్ టైం అంతే. మ్యాక్సిమం ఐ డోంట్ వాంటెడ్ టు, బికాజ్ అంత నాకు వర్క్ లేదు. ఓకే. Mostly I depend on my lightmen also. They help me. Like my rigs team, they help me. My dolly team, they help me a lot. Okay. So అంటే everything was like ఒక చిన్న ఫ్రెండ్లీ జోన్ నేనైతే క్రియేట్ చేసేసుకుంటా. నా దగ్గర ఉన్న టీమ్ మోస్ట్లీ ఐ వాంట్ దెమ్ టు బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద టేబుల్. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. వాంట్ దెమ్ టు బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద టేబుల్. అంటే ఐ వాంట్ దెమ్ టు హియర్ టు ద స్క్రిప్ట్. After that, I want them to collaborate in the pre-production also, give their thought of idea. Because నేను ఆల్రెడీ అప్పటికి వినేసి నవ్వులేసి ఉంటా. సో they'll get something, a fresh perspective. అని అట్లా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, they'll get something onto the table. If they can't bring anything onto the table, I don't want them. It's very nice to hear from that. I'll be really particular on it. If they are not collaborating, I don't want them. Because when I used to work as an assistant, an AC, few cinematographers really encouraged me to bring something onto the table. Okay. Few cinematographers don't want me to collaborate. They just want me to manually work, go. Robotic. Ante. Okay. So what I did is adi vallu cheppaledu, one of the cinematographer told me. Then later on I adapted the same thing with other cinematographers also. I used to maintain a small booklet. Okay. ఒక బ్యాక్ పాకెట్లో ఒక బుక్లెట్ ఉంటుంది ఫోల్డ్ చేసి. అంత గలీజ్ బుక్ ఇంకెప్పుడు చూసుండరు అనమాట, అంత డస్టీగా ఉంటుంది. సో ఐ యూస్ టు రైట్ డౌన్ ఆల్ ద షార్ట్, అంటే షార్ట్ చిన్న డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద షార్ట్ అండ్ విచ్ వన్ ఇస్ ఓకే టేక్, అవన్నీ పక్కన పెడితే కీ లైట్ ఏంటి, ఫిల్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ వీ యూస్డ్, వాట్ కైండ్ ఆఫ్ లెన్స్, వాట్ లెన్స్ ఇట్ ఇస్, అది రాసుకోవడం. ఎవ్రీ షార్ట్ ఐ యూస్ టు రైట్ ఇట్ డౌన్. జస్ట్ అంటే మనకి లైటింగ్ అయిపోయిన తర్వాత ఆ షార్ట్ ఫ్యూ మినిట్స్ ఆ టైం చాలు, టక్ 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 నోట్ చేసుకున్నాం. వెళ్ళి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి అడగటం, లైక్ వాట్ ఈస్ ద ఎక్స్పోజర్ విచ్ వీ గివ్. అక్కడ కీ లైట్, ఫిల్ లైట్ డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి, బ్యాక్ లైట్ సెపరేట్ ఉంటుంది, యాంబియంట్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఎక్స్పోజర్ ఏం పెట్టారు లెన్స్లో, దట్ ఈస్ మైన్ ఇంపార్టెంట్ థింగ్. సో వై డిడ్ హీ కీప్ దట్ ఎక్స్పోజర్, డిడ్ హీ అండర్ ఎక్స్పోజ్, డిడ్ హీ ఓవర్ ఎక్స్పోజ్, వై, వాట్ ఈస్ ద మూడ్ ప్లేయింగ్ అవుట్, వాట్ ఈస్ ద కెల్విన్, కలర్ టెంపరేచర్ ఏంటి, అండ్ ఆల్సో లైక్ వాట్ ISOs హీ షూటింగ్ ఎట్, అదంతా డీటెయిల్గా రాసుకునేవాడిని. దిస్ హ్యాపెండ్ విత్ ది ఫస్ట్ సినిమాటోగ్రాఫర్. బికాస్ ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ ఐఎమ్ డూయింగ్ 2 films parallelly. One is on digital, one is on film, Kodak 35mm. So అది early stages of digital. So we wanted to write it down. So what can work, what can we never know. And ఫిలిం టైంలోనే ఆబ్వియస్లీ రాసుకుంటాం వాళ్ళు అప్పట్లో. ఇప్పుడే అది పోయింది, కల్చర్ పోయింది. అప్పుడు ఏంటంటే ఫిలిం టైంలో డెఫినెట్గా రాసుకునే వాళ్ళం. సో అది ఐ వాంట్ మై అసిస్టెంట్స్ ఈవెన్ నౌ టు మెయింటైన్. సో అది నా కోసమే కాదు, వాళ్ళ కోసం. రేపు పొద్దున్న ఏదైనా షార్ట్ చూస్తున్నారు అంటే మనం చేసిన సినిమానే రిలీజ్ అయిన తర్వాత దే ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, దే మైట్ బీ గెట్టింగ్ అన్ ఐడియా, అరే ఈ సీన్ ఎలా వర్కౌట్ అయ్యిందా, ఓకే, దే కెన్ జస్ట్ రిఫర్ టు ఈవెన్ 1 shot చూసినా సరే తెలిసిపోతుంది. వెరీ గుడ్ ఐడియా. సార్ ఇంకొకటి అసిస్టెంట్స్ కోసమే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫిల్మ్ మేకింగ్లో జాయిన్ కావాలంటే
డూ యూ రికమెండ్ దెమ్ టు జాయిన్ ఇన్ సమ్ ఫిలిం స్కూల్స్ ఆర్ డిప్లొమా కోర్సెస్ ఇట్లాంటివి ఏమైనా జాయిన్ అవ్వడం బెటర్ అంటారా, లేకపోతే ఎవరి దగ్గర డైరెక్ట్గా జాయిన్ అయ్యి సినిమాటోగ్రఫర్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం బెటర్ అంటారా? కొంచెం ట్రిక్కీ నాకు ఇది చెప్పడానికి. ఎందుకంటే దానికి ముందు యాక్చువల్లీ ఐ టేక్ ఎ లిటిల్ ఎలాబొరేటెడ్ టైం. ఐ వాంటెడ్ టు జాయిన్ ఎ ఫిల్మ్ స్కూల్. ఓకే, ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఫోటోగ్రఫీ. తర్వాత యాక్చువల్లీ ఐ గాట్ ఎ ఆపర్చునిటీ టు జాయిన్ వన్ ఆఫ్ ది cinematographers, Malayali cinematographer, who is a pass out from FTA Pune. అండ్ ఆల్సో హీస్ ఎ లెక్చరర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇన్ FTA పూణే. కొద్ది సంవత్సరాలు అలా కూడా టీచింగ్లో కూడా ఉన్నాను. సో ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఆయన దగ్గర 2 సినిమాలు చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఫిల్మ్ స్కూల్. అంటే అప్పట్లో స్టార్టింగ్ వెళ్ళిపోవచ్చు, బట్ ఐ డూ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ స్టఫ్. ఐ డిడెంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఒక 2 సినిమాలు చేశాను. దెన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ స్కూల్. ఐ ట్రైడ్ అవుట్ ఫ్యూ థింగ్స్ ఆర్ రియలీ ఎక్స్పెన్సివ్. FTA I tried, SRFT I tried, MGR I tried. So got through FTA Pune, రిటర్న్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ లైక్ 12 సీట్స్ ఉంటాయి, బట్ దే విల్ టేక్ 15 సో దట్ ఎవరైనా డ్రాప్ అయితే దే విల్ రిప్లేస్ దెమ్. ఎస్, బ్యాకప్ 3 అనమాట. సో ఆ బ్యాకప్ 3లో ఉన్నా. హూ వుడ్ లూజ్ సినిమాటోగ్రఫీ, ఎస్పెషలీ స్పెసిఫిక్ సైన్స్ అండ్ ఆర్ట్ కదా ఇది. సో నో వన్ వుడ్ లైక్ టు లూజ్. సో ఆ టైంలో రాలేదు నాకు. అప్పటికి ఆల్రెడీ 3 సినిమాలు 4 సినిమాలు చేసేసా. బట్ యు హావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అప్పటికి అంటే అంటే అసిస్టెంట్గా చేశాను. ఐ డోంట్ నో, వెళ్తే కదా తెలుస్తుంది. ఐదర్ ఐ హ్యాడ్ ఎ గుడ్ నాలెడ్జ్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్. నీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ కరెక్టే కాదు. అప్పటికి ఛానలేజ్ అవ్వలే. అప్పటికి ఎలా ఉండేదంటే సినిమాలు చేస్తున్నాను, చేసిన తర్వాత హౌ మచ్ నాలెడ్జ్ ఐ హ్యావ్ ఐ డోంట్ నో. ఓకే, మెనీ పీపుల్ దే కీప్ ఆన్ డూయింగ్ ద వర్క్ ఆర్ వాట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ దే ఎక్వైర్ దే డోంట్ నో కంప్లీట్లీ. సో ఆ స్టేజ్లో ఉండే నేను. అండ్ ప్రీ నోషన్ థింగ్ ఉన్నది కదా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఫిల్మ్ కోర్స్ అని. సో ఆ దారిలోకి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత ఐ వాస్ రియలీ డిప్రెస్డ్ దట్ ఐ కుడెంట్ గో త్రూ FTA పూణే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్, పూణేలోనే అక్కడే కాలేజ్లో ఉన్నప్పుడే ఫోన్ చేసి, అరే రాలేదురా సీట్. వాట్ ఈజ్ అట్ ఇస్, ఇప్పుడు సీట్ వస్తే ఏం చేస్తావు అన్న. సీట్ వస్తే 4 సంవత్సరాలు ఫినిష్ చేస్తాం. అండ్ FTA పూణేలోని డెఫినెట్గా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవ్వదు. ఇట్ విల్ గో 5 or 6 years అవుతుంది. కథలు రక్కడి నుంచి బయటికి అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఐదర్ యూ విల్ గెట్ డైరెక్ట్లీ సినిమాటోగ్రఫర్, యూ విల్ బికమ్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు జాయిన్ అన్ అసిస్టెంట్. అరే స్టూపిడ్ ఫెలో, యూఆర్ ఆల్రెడీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్, యూర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, కంటిన్యూ విత్ ఇట్ అని. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్, నాకు అవ్వలేదు కాబట్టి, నాకు కుదరలేదు కాబట్టి ఐ కుడెంట్. అండ్ ఐ జాయిన్డ్ యాజ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఐ క్యారీడ్ ఆన్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఇఫ్ దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ గో జాయిన్ ఫిల్మ్ స్టడీస్. బికాస్ యూ విల్ హ్యావ్ ఎ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆఫ్ థియరీ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది. సార్, అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ యూ డూ సే టు ద యంగ్ సినిమాటోగ్రాఫర్స్? ఒక సినిమాటిక్ అవుట్పుట్ తీసుకురావడం కోసం చిన్న చిన్న థింగ్స్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్పులు చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకుని ఉంటాయి కదా. Find your own style. See, if you have your own style, actually it will definitely look cinematic. Okay. First thing, actually I don't know what is cinematic look enti anedi, but if you find your own style, you will have a cinematic look to it. And what I suggest is actually keep on updating with the new technology, but don't run behind the technology. Okay, ఇప్పుడు 6K అయిపోయింది, 8K అయిపోయింది, రేపు పొద్దున్న ఏదో వస్తుంది. Okay. So don't go behind it. Even now you can create wonders with the smallest camera possible. Yeah. So don't restrict yourself that you want this camera, this particular camera, this particular lens. Don't go behind it. Okay. So focus on visual communicating of the story first. Okay. Then it automatically comes up. Yes. Okay, so let's conclude with the rapid fire. Okay. Daylight or warm light? Sunlight. Crazy. Arri camera, red camera? None of them. None of them. Whichever suits the story. Yes. Script. Yeah. Movement shots or tripod shots? Handled. Interior or exterior? Depending upon scene kada. Okay. No, I am saying just for you, your choice. If you have to control light interior. Control light interior. Tele zoom lens or block lens? Block lens. Block lens. Any day. Spherical lens or anamorphic lens? Spherical, because it's much closer to me. Much closer to you. Yeah. Okay. Thank you, sir. Thank you so much. Yeah. Thank you. Okay. Indalo rapid fire. Yeah. Yeah. Come on, bro. Small things.